అందమైన స్టాకింగ్ ఫ్లవర్స్ చేసేద్దామా? రండి చూసేద్దాం, చేసేద్దాం. ఫస్ట్ ఏమేమి కావాలో చూద్దామా? స్టాకింగ్ ఫ్లవర్, క్లాత్, కలర్స్ మన ఇష్టం, స్టాకింగ్ వైర్, పే ప్లేయర్స్, ఏదైనా మనం రౌండ్ చుట్టుకోవడానికి ఏదో ఒకటి. నేను ఇక్కడ ఇది యూస్ చేస్తున్నాను, కానీ మన ఇంట్లో ఏవి ఉంటాయండి. ఈవెన్ చిన్నపిల్లల సిరప్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే పెయింట్ బాటిల్స్ కావచ్చు, మనకు కావాల్సిన సైజు ఏది ఉంటే అది తీసుకోవచ్చు. సో అలా మనం ట్విస్ట్ చేసుకుంటే మనకు అక్కడ ఒక రౌండ్ అనేది వస్తుంది. సో మనకి ఏ సైజు కావాలంటే అలా, ఇప్పుడు చిన్నవి పెద్దవి అలా మన ఇష్టం వచ్చినన్ని తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ అలా మనకు కావాల్సినవి తయారు చేసుకొని, స్టాకింగ్ క్లాత్ ఉంటుంది కదా, అది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. స్టాకింగ్ క్లాత్ అనేది మనం ఎలా కావాలంటే అలా ఎక్స్పాండ్ అవుతుంది. మనం ఈ చేసుకున్న ఈ వైర్ రింగ్ ఉంది కదా, దానికి స్టాకింగ్ క్లాత్ని పెట్టేస్తే మీకు వీడియోలో చూపించినట్టుగా అనేస్తే మనకి అక్కడ ఒక పెటల్ లాగా తయారైపోతుంది. దీన్ని మనం ఎనీ థ్రెడ్, మనం మామూలు మిషన్ థ్రెడ్ కావచ్చు, ఏ థ్రెడ్ ఉంటే దాంతో నాట్ వేసేసుకోవాలన్నమాట. ఇంకొకసారి చూడండి నీట్గా. జస్ట్ ఆ వైర్కి, వైర్ రింగ్ ఉంది కదా, ఆ రింగ్కి చుట్టూ ఆ క్లాత్ని పెట్టేస్తే మనకు రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ ఫ్లవర్స్ కోసం అని పింక్ కలర్ అండ్ లీఫ్ కోసం అన్నట్టు, ఆకుల కోసం అన్నట్టు నేను గ్రీన్ కలర్ అనేది స్టాకింగ్ క్లాత్ తీసుకున్నాను. మన ఇష్టం, మనకి ఏవి కావాలంటే అలా తీసుకోవచ్చు. నేను కొన్ని తయారు చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఒక వైర్ని కొంచెం తీసుకొని దానికి పోలన్స్ లాగా, అంటే ఆ ఫ్లవర్ మధ్యలో ఒక చిన్న బడ్ లాగా ఉంటుంది కదా, దానికోసం అన్నట్టు నేను ఈ వైర్కి ఒక ముత్యాన్ని పెట్టేస్తున్నాను. దాని చుట్టూ ఇప్పుడు మనం చేసుకున్న పెటల్స్ని ఒక్కొక్కటిగా నేను ప్రతిదీ దాని చుట్టూ పెడుతూ, మన థ్రెడ్ ఉంది కదా దాంతో నాట్ వేసేస్తున్నాను. ప్రతి దానికి విడివిడిగానే వేయండి, ఎందుకంటే జాగ్రత్తగా ఉంటుంది. మనం చేసినది జాగ్రత్తగా ఉంటుంది. అన్నిటికీ కలిపి ఒకేసారి వేసామంటే అదంత నీట్గా ఉండదు. సో నేను అందుకని ఇక్కడ ఫస్ట్ 5 పెటల్స్ కూడా విడివిడిగా చేశాను. చూసారా ఫ్లవర్ ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో వెనక వైర్ ఉంది కదా, ఆ ప్రతి పెటల్ వైర్ ఉంది కదా, వాటన్నింటిని కలిపి ఒక చుట్టేస్తున్నాను. దీనికి మనకి గ్రీన్ టేప్ అని దొరుకుతుందండి. ఆ గ్రీన్ టేప్ అనేది దీనికి చుట్టూ కూడా మన ఈ వైర్ ఏది కనిపించకుండా నీట్గా చుట్టేసుకోవాలి. ఈ వైర్ కావచ్చు, ఈ స్టాకింగ్ క్లాత్ కావచ్చు, అన్నీ కూడా మనకు ఆన్లైన్లో ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. చూసారా ఎంత అందంగా ఉందో మన ఫ్లవర్ అనేది. దానికి మనం లీఫ్ కూడా పెట్టొచ్చండి. ఈ స్టాకింగ్ వైర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మన షేప్ మన ఇష్టం, మనం ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం చెప్పిన మాట వింటుంది ఈ స్టాకింగ్ వైర్. సో మన పెటల్స్ కావచ్చు, ఆకులు కావచ్చు, ఏవైనా సరే మనకి ఇష్టం వచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు దానికి ముత్యం పెట్టాను కదా, దీనికి ఏం చేశానంటే కొంచెం స్టాకింగ్ క్లాత్లోకి కాటన్ పెట్టేసి అలా బడ్ లాగా తయారు చేసుకున్నాను. ఓకేనా. దీనికి నేను కొంచెం లీఫ్ కూడా, ఒక 2 లీఫ్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయి అన్న డౌట్ వస్తుంది కదా. ఏం పర్లేదు, ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతున్నాయి. నేను వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నేను ఏమేమి యూస్ చేశానో వాటన్నింటి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు తీసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు చిన్న పెటల్స్ కూడా చేసుకున్నాం కదా, వాటిని పెద్ద పెటల్స్ కలిపి కూడా నేను ఇంకొక ఫ్లవర్ అనేది తయారు చేసేసాను. అన్నింటికి కూడా గ్రీన్ టేప్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఆ వైర్ అవి కనిపిస్తుంటే బాగుండదు. కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఇవన్నీ ఫ్లవర్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక వైర్ ఉంది కదా, ఆ వైర్ని తీసుకొని కొంచెం మనం జస్ట్ పోలన్స్ లాగా నేను జస్ట్ బీడ్స్ అనేది వేశాను. ఇప్పుడు ఒక్కొక్క పెటల్ని తీసుకొని ఆ పెటల్కి తీసుకున్న వైర్కి అనేది నేను గ్రీన్ టేప్ అనేది యాడ్ చేస్తూ చుట్టేస్తూ వచ్చాను. మధ్యలో లీఫ్ ఉన్నాయి కదా, మనం చేసుకున్న ఆకులు లాంటివి కూడా చుట్టేస్తున్నాను. వీటన్నిటికీ కలిపి మొత్తం కింద వరకు కూడా, అంటే ఒక బంచ్ లాగా వచ్చేలా నేను ఒక ఫ్లవరు, లీఫ్, ఫ్లవరు అలా
లీఫ్ అలా ఒక కింద వరకు వచ్చేలా నేను దీన్ని చుట్టేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక్కటి చేసే వరకు అంతే. ఇవన్నీ మనం ఫ్లవర్ వాజుల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. ఈవెన్ ఈ స్టాకింగ్ క్లాత్ని మనం బ్లౌజుల మీద కూడా స్టిక్ చేయొచ్చు అని తెలుసా మీకు? బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను అది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ రోజుకైతే ఇలా చేసి ఒక్క బంచ్ కాకుండా చాలా బంచెస్ చేసి డిఫరెంట్ కలర్స్తో షోకేస్లో కానీ లేకపోతే టీపాయ్ మీద ఫ్లవర్ వాజుల్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. మీ పిల్లలతో కూడా చేయించవచ్చు, ఈజీగా ఉంటుంది. అంత అస్సలు కష్టం అనిపించదు, బాగా ఎంజాయ్ చేస్తారు కూడా పిల్లలు. వాళ్ళ చేతులతో చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో ఒక్కొక్క సండే ఒక్కొక్కటి ఇలాంటివి తయారు చేయించండి, ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. చూసారా ఎలా ఉన్నాయి, ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఈ డిఫరెంట్ ఇది ఈ ఫ్లవరే కాదండి, చాలా రకాల ఫ్లవర్స్ అనేది చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలలో ఇలాంటి ఫ్లవర్స్ ఎన్నో చేసుకుంటాం. సో నచ్చిందా మీకు? సో వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటివి మరెన్నో వస్తాయి. బాయ్, థ్యాంక్ యూ.